మొన్న మే నెలలో మాతృదినోత్సవం జరుపుకున్నాం కదండి. అమ్మకి కృతజ్ఞత చూపెట్టుకున్నాం కదా. లేని అమ్మకి నివాళులు అర్పించాం కదా. కానీ ఈనాడు ఒక అద్భుతమే చేసిందండి. మే 11 ఆదివారం ఈనాడు పుస్తకంలో ఒక అద్భుతమైన ఆర్టికల్ని ప్రచురించింది. ఆ ఆర్టికల్ పేరు వచ్చేసి అమ్మను చిన్నపుచ్చకండి అని. వీరు మా అమ్మగారండి. పేరు అనంతలక్ష్మి. గొప్ప మాతృమూర్తి, గొప్ప దయామయి. చిన్నప్పుడు మాకు ఎన్ని కథలు చెప్పిందో, ఎన్ని విషయాలు చెప్పిందో, అవే మమ్మల్ని ఈరోజు ఈ మాత్రం నిలబెట్టాయండి. ఆమె గొప్ప లలితాదేవి ఉపాసకురాలు కూడాను. ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మగారు ఏ రోజు కూడాను లలితా సహస్రనామాన్ని చదవకుండా నిద్రపోలేదండి. అంత గొప్ప వ్యక్తి. ఆమె మాట కూడాను చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆమె ఇచ్చిన ఆలోచనలు, ఆమె ఇచ్చిన ప్రేరణ వల్లనే 718 వీడియోలు చేశానండి. ఇది 719వ వీడియో. కాబట్టి ఆ మహాతల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అమ్మను చిన్నపుచ్చకండి అన్న ఆర్టికల్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తానండి. ఒక విధంగా అందరి అమ్మలకు కూడాను మనం ఈ యొక్క ఆర్టికల్ని కృతజ్ఞతగా అందించవచ్చు. సో చదివేస్తానండి, హాయిగా వినండి. అమ్మ వంటలకు వంకలు పెట్టకండి. అమ్మ నమ్మకాలను వెక్కిరించకండి. అమ్మ అభిరుచుల్ని చిన్నచూపు చూడకండి. అమ్మ జ్ఞాపకాలని చులకన చేయకండి. అమ్మ ఆర్థిక నిర్ణయాల్ని అపార్థం చేసుకోకండి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా. ఆ పొరపాటును సరిదిద్దుకోవటానికి మాతృదినోత్సవం ఓ మంచి సందర్భం. కొడుకులు కూతుళ్ళు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ ఇంట్లో అమ్మ స్థానం చిన్నదైపోతుంది. ఎదుగుతున్న పిల్లలు ఆ తల్లిని పాత మోడల్ టీవీలోనో ఓల్డ్ జనరేషన్ కంప్యూటర్లోనో చూడటం ప్రారంభిస్తారు. అలానే ప్రవర్తిస్తారు. ఆఫీసులో పెద్ద బృందాన్ని సమర్థంగా నడిపే ఉద్యోగి అయినా, గడపచాటు గృహిణైనా పిల్లల దృష్టిలో పెద్ద తేడా ఉండదు. చిన్న చూపు తప్పదు. నిన్న మొన్నటి వరకు వేలు పట్టుకుని నడిచిన వాళ్లే ప్రతిదానికి వేలెత్తి చూపుతారు. కోరి కోరి కథలు చెప్పించుకున్న వాళ్లే నోరెత్తితేనే కసురుకుంటారు. గోరుముద్దలు పెట్టమని గోముగా అడిగిన వాళ్లే డైనింగ్ టేబుల్ సాక్షిగా తిరుగుబాటును ప్రకటిస్తారు. తన ఇంట్లో తానే పరాయి అయిపోతున్న భావన ఆ సున్నిత మనస్కురాలని స్థిమితంగా ఉండనీయదు. లోపలే కుమిలిపోతుంది. పిల్లలే ఆ తల్లి మనసుని అర్థం చేసుకోవాలి. తమను తాము సరిదిద్దుకోవాలి. అబ్బా, ఎప్పుడు పప్పుచారేనా? ఆ చెత్త ఇడ్లీలు నాకొద్దు మమ్మీ. ఏంటి మమ్మీ, బిర్యానీ పులిహారలాగా ఉంది. ఆ సీరియల్స్ ఆపేసి 4 ఫుడ్ ఛానల్స్ చూడొచ్చుగా, కొత్త వంటలు తెలుస్తాయిగా. ఇంత ఏకపక్షమైన దాడి రాజకీయాల్లోనూ ఉండదు. 4 రుచులు తెలిసేసరికి నాలుగుకి ఎక్కడలేని గర్వం వచ్చేస్తుంది. అప్పటి వరకు లొట్టలేస్తూ తిన్న భోజనం హఠాత్తుగా చేదెక్కిపోతుంది. అన్నం విషయంలో అమ్మను ముద్దాయిగా నిలబెట్టే పిల్లలకు ఓ సూటి ప్రశ్న: మీకు పాయసం అంటే ఇష్టమని కనిపెట్టింది ఎవరు? అమ్మే. మీకు పెరుగన్నంలో మామిడి పండు నంచుకొని తినడం నేర్పింది ఎవరు? అమ్మే. మీకు ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్ పరిచయం చేసింది ఎవరు? అమ్మే. ఇదిగో చందమామంటూ ఊరించి ఒకసారి, ఇదిగో బూచాడంటూ భయపెట్టి ఒకసారి, అమ్మ ముద్ద, నాన్న ముద్ద, అత్తమ్మ ముద్ద అంటూ బంధాలని గుర్తు చేస్తూ ఒకసారి, మీకే తెలియని మీ ఆకలిని గమనించుకుంటూ ఓపిగ్గా బొజ్జ నింపింది ఎవరు? అమ్మ. అమ్మ అమ్మేగా. ఆ అన్నపూర్ణమ్మపైనే ఇన్ని విమర్శలా? మునుపటితో పోలిస్తే అమ్మ వంటలో ఉప్పు కారం తగ్గిన మాట నిజమే. తానే ఉద్దేశపూర్వకంగా తగ్గించింది నిజమే. ఎదిగొస్తున్న పిల్లల్ని ఊబకాయంగా అమ్మేస్తూ ఉంటే, ఇంటిల్లి బాధిని బీపీలు షుగర్లు భయపెడుతుంటే ఏ తల్లి మనసైనా తల్లడిల్లకుండా ఉంటుందా? అందుకే అంత కఠిన నిర్ణయం తీసుకుని ఉంటుంది. మీరంతా ఎగబడి రేటింగ్స్ ఇచ్చే రెస్టారెంట్లో ఎన్ని కిలోల పాచిన మాంసం వాడుతున్నారో, ఎన్నెన్ని ప్రమాదకరమైన రంగులు గుప్పిస్తున్నారో, ఎన్ని బొద్దింకలు బలులు బలైపోతున్నాయో మీకేం తెలుసు?
ఆ తిండిని తినడం అంటే అనారోగ్యాన్ని ముద్ద చేసుకుని నోట్లో పెట్టుకోవటమే. ఆ అమ్మ వంటతో ఎప్పుడూ ఆ సమస్య ఉండదు. ఆ చేతి చద్దన్నమైనా అమృతమే. ఆ అమ్మ మెను అచ్చంగా న్యూట్రిషనిస్ట్ ప్రిస్క్రిప్షన్. ఆమె చేతి గోంగూర పచ్చడి ఐరన్ క్యాప్సూల్, ఆమె వండిన బీట్రూట్ కర్రీ రక్తహీనతకు ఔషధం, ఆమె మక్కువతో కాచే మజ్జిగ పులుసు పక్కా ప్రోబయోటిక్, పెరట్లో పండించే కొత్తిమీర కరివేపాకు 100% ఆర్గానిక్. మీ ఆరోగ్యం అమ్మ బాధ్యత అయినప్పుడు అమ్మకి సహకరించటం మీ బాధ్యత కదా. ఓ కిలో పెరగవు తగ్గవు, నీ గ్లామరు రహస్యం చెప్పొచ్చుగా అంటూ మిమ్మల్ని ఫ్రెండ్స్ ఆకాశానికి ఎత్తేసినప్పుడు మనసులోనే మురిసిపోవటం కాదు, అందరి ముందు అమ్మకు థ్యాంక్స్ చెప్పాలి. దాంతోపాటే సారీ కూడా. అమ్మా, నాకు తెలుసులే మమ్మీ, నేను నీ సలహా అడిగానా, దీన్నే మోరల్ పోలీసింగ్ అంటారు అని మీరు అప్పుడప్పుడు అమ్మతో అంటుంటారుగా. ఆపండి, ఇంకా ఆపండి. ప్రేమ కొద్దీ ప్రశ్నించిన పాపానికి కన్నతల్లిని నిర్దయంగా నిలదీస్తారా? అయినా మీకేం తెలుసో ఎంత తెలుసో అమ్మకెరుకే. ఇప్పుడైతే కొమ్ములు వచ్చాయి కానీ ఇంతకుముందు ఎన్ని సలహాలు అడగలేదు. బిడ్డ యోగక్షేమాలు తెలుసుకోవటం కూడా మోరల్ పోలీసింగే అయితే అలానే అనుకోవచ్చు. పిల్లల విషయాల్లో జోక్యం చేసుకునే బాధ్యత, పిల్లల్ని సూటిగా ప్రశ్నించే హక్కు అమ్మకున్నాయి. మీరు కాలేజీకి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నిస్తుంది. కారణం చెప్పండి. మీరు ఏ అర్ధరాత్రో ఇంటికి వస్తే ఎందుకు ఆలస్యమైంది అని నిలదీస్తుంది. జవాబు ఇవ్వండి. మీరు గంటల కొద్దీ చాటింగ్ చేస్తూ ఉంటే ఎవరితో ఆ ముచ్చట్లు అని సూటిగానే అడుగుతుంది. నిజం దాచొద్దు సుమా. ఎంత అమ్మ అయితే మాత్రం నా వ్యక్తిగత ప్రపంచంలోకి చొచ్చుకొని వచ్చేస్తుందా అని ఆక్షేపించకండి. 18 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో మీరు తాను వేరువేరు కాదు కదా. మీరు అమ్మలో ఓ భాగం మాత్రమే. ఇప్పటికీ ఆమె అలానే భావిస్తుంది. పరీక్షల్లో మీకు వచ్చిన పాస్ మార్కుల నుంచి ఫోన్లో మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ వరకు దేని గురించి అయినా నిలదీసి నిజాలు రాబట్టుకోగల పరిపూర్ణ అధికారాన్ని అమ్మతనం ఆమెకు రాసిచ్చింది. అమ్మ ఓ స్పీడ్ బ్రేకర్, పిల్లల వేగాన్ని నియంత్రిస్తుంది. అమ్మ ఓ హెచ్చరిక బోర్డు, ప్రమాదకరమైన మలుపుల్ని గుర్తు చేస్తుంది. అమ్మ నాణ్యానికి బొరుసు, సమాజంలోని రెండో కోణాన్ని పరిచయం చేస్తుంది. ఒక్కసారి బాల్యంలోకి వెళ్ళండి. ఇది నిప్పు, ముట్టుకుంటే చేయగలుగుతుంది అని అమ్మ చెప్పగానే గుడ్డిగా నమ్మేశారే. అప్పటి నుంచి మహాజాగ్రత్తగా ఉన్నారే. ఇది కారం నాన్న, నోట్లో వేసుకుంటే మంట పుడుతుంది అని హెచ్చరించగానే టక్కున గ్రహించేశారే. మరుక్షణం నుంచి కారం డబ్బా వైపే వెళ్ళలేదే. ఆ గురి ఇప్పుడేమైంది? అమ్మ ప్రశ్నిస్తే అంత చిరాకెందుకు? అయినా అమ్మేము నిరంకుశురాలు కాదు. ఏ విషయంలోనైనా తన అభిప్రాయం సరికాదనిపిస్తే వివరంగా సర్ది చెప్పండి, తప్పక అర్థం చేసుకుంటుంది. అన్నింటా తన మాటే గెలవాలనే పంతం కంటే ఏ విషయంలోనూ తన బిడ్డ ఓడిపోకూడదనే ఆరాటమే ఆమెలో ఎక్కువ. అవన్నీ ప్రశ్నలు కాదు, భయాలు. అమ్మ ప్రశ్నకు మీ దగ్గర జవాబు లేదంటే మీలో జవాబుదారీతనం లోపించిందని అర్థం. వెంటనే ఆ లోపాన్ని సరిచేసుకోండి. నాన్న పెత్తనంలో నాశనం అయిపోయిన కొంపలు చాలానే ఉంటాయి. అమ్మ నాయకత్వంలో నష్టపోయిన కుటుంబాలు ఎక్కడా కనిపించవు. ఎంత బాగా ఉందండి ఈ సెంటెన్స్. నాన్న పెత్తనంలో నాశనం అయిపోయిన కొంపలు చాలానే ఉంటాయి. అమ్మ నాయకత్వంలో నష్టపోయిన కుటుంబాలు ఎక్కడా కనిపించవు. నువ్వు డబ్బు మనిషివి, మాకంటే నీకు ఆస్తులే ఎక్కువ, నీకు బంగారం పిచ్చి పట్టుకుంది. ఓ తల్లి గురించి అనుకోవలసిన మాటలేనా ఇవి? ఇంతేనా తనని మీరు అర్థం చేసుకున్నది? అవును, అమ్మ విలాసాలను వ్యతిరేకిస్తుంది, దుబారాన్ని ఖండిస్తుంది, ఆర్థిక వ్యవహారాల్లో కించిత్ కఠినంగానే వ్యవహరిస్తుంది. ఇదంతా తన కోసం కాదు. తనేం నిర్మలా సీతారమణమ్మ కాదు, ఫారెన్లో చదువుకోలేదు, అరుంధతి రాయమ్మ కాదు, బ్యాంకింగ్ సూత్రాలు బట్టి పట్టలేదు. కానీ
ముందు జాగ్రత్తలో ఆ ఇద్దరికంటే ముందే ఉంటుంది. ఆ నైపుణ్యమే అమ్మను ఏది పండో, ఏది కాయో, ఏది పుచ్చో ఇట్లే కనిపెట్టగల ఫ్యామిలీ ఫండ్ మేనేజర్ని చేసింది. జీవితానుభవంతో పిల్లల పెంపకంతో పాటు పైసల పెంపకం మీద కూడాను పట్టు సాధించిన కష్టజీవి ఆమె. అమ్మకు కోర్టు కేసులు అంటే భయం. అందుకే స్థిరాస్తుల జోలికి వెళ్ళదు. స్టాక్ మార్కెట్ పట్ల అవగాహన లేదు. దీంతో షేర్ల వైపు కన్నెత్తి కూడా చూడదు. తన పోర్ట్ఫోలియోలో బంగారానికే పెద్దపీట. నాన్న ఖాతాలో బోనస్ పైసలు పడినప్పుడో, పల్లె నుంచి కౌలు డబ్బులు వచ్చినప్పుడు, పాత టీవీ మార్చేద్దామనో, కొత్త సోఫా సెట్ కొందామనో అందరూ పట్టుబట్టినా సరే తాను మాత్రం గట్టిగా వ్యతిరేకిస్తుంది. ఎంతో కొంత బంగారం కొనేద్దాం, పిల్లలు చేతికి వస్తున్నారు అంటూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ మొండి పట్టుదల కారణంగా పిల్లల వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. కానీ అమ్మదారే సరైందని ఏదో ఒకరోజు వాళ్లే అర్థం చేసుకుంటారు. ఎంత కొత్త టీవీ అయినా కొనగానే విలువ తగ్గిపోతుంది. ఎంత నాణ్యమైన సోఫా అయినా కొన్నాళ్లకు రంగు వెలిసిపోతుంది. బంగారానికి ఆ పరిమితులు లేవు. వన్నె, విలువ రెండూ తగ్గిపోవు. అమ్మ ముందు చూపులానే. బంగారం ధర 1,00,000కు చేరువైన సమయంలో సోషల్ మీడియాలో అనేక పాత ముచ్చట్లు వచ్చాయి. అమ్మ జ్ఞాపకాల్లో ఆమె కథానాయిక. 10 ఏళ్ల క్రితం మా అమ్మకు పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాల కింద ఇచ్చిన పొలానికి మంచి బేరం వచ్చింది. వెంటనే అమ్మేశాం. మొత్తం 16 లక్షలు చేతికి వచ్చాయి. నాన్నకేమో ఖరీదైన లగ్జరీ కారు కొనాలని కోరిక. అమ్మకు ఆ ఆలోచన నచ్చలేదు. కారులో ఏముంటుంది, పైనుంచి కింద వరకు అంతా ఇనుమే. నాకైతే బంగారమే ఇష్టం. అలా అని బంగారం లాంటి మిమ్మల్ని చిన్నబుచ్చలేను. ఓ పని చేద్దాం, 8 లక్షలతో మన స్థాయికి తగిన కారు కొనుక్కుందాం, మిగతా 8 లక్షలతో బంగారం కొనేద్దాం అంటూ విన్ విన్ ఫార్ములాను భర్త ముందు పెట్టింది. ఆ నిష్పత్తి ప్రకారంగానే కేటాయింపులు జరిగిపోయాయి. ఇప్పుడు నాన్న పాత కారు ₹1,00,000 కూడా పలకదు. అమ్మ బీరువాలోని బంగారం విలువ మాత్రం 32 లక్షలకు చేరుకుంది. ఆ డబ్బు మా పాప మెడిసిన్ చదువుకి పనికొచ్చింది అంటూ ఫేస్బుక్లో గతాన్ని నెమరేసుకున్నాడు ఓ మిడిల్ క్లాస్ పద్మనాభం. అమ్మ డబ్బు విలువ తెలిసిన మనిషే కానీ డబ్బు మనిషి కాదు. ఆమె పొదుపు పిల్లల కోసం, ఆమె మదుపు పిల్లల కోసం. సందేహం లేదు. అమ్మ మనసు 24 క్యారెట్ల బంగారమే. కాకపోతే బంగారం విలువను అర్థం చేసుకున్నంత బాగా అమ్మ విలువను గ్రహించలేకపోతున్నాం. శుక్రవారం షాపింగ్ చేయకూడదు, శనివారం నాన్ వెజ్ తినకూడదు, ఏడాదికి ఒకసారైనా సకుటుంబంగా తిరుపతికి వెళ్ళాలి, ఇంటికి ఎవరొచ్చినా ఖాళీ కడుపుతో పంపకూడదు. అమ్మ సెంటిమెంట్లు బలమైనవి, స్థిరమైనవి కూడాను. వాటి విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా అమ్మ తట్టుకోలేదు, కాళికాంబ అయిపోతుంది. కాబట్టే అంతటి నాన్న కూడా ఎప్పుడూ అడ్డు చెప్పడం. సమస్య అంతా పిల్లలతోనే. ఎదిగే కొద్దీ తమకే అన్నీ తెలుసనే అజ్ఞానం పెరిగే కొద్దీ ప్రశ్నించడం మొదలు పెడతారు, ధిక్కరించడం ఆరంభిస్తారు. దీంతో ఆమె మనసు చివక్కుమంటుంది. ఆమె నమ్మకాలని తేలిగ్గా తీసిపారేయలేం. వాటి వెనుక బలమైన కారణాలుంటాయి. దేశానికి ఉన్నట్టే దేశంలోని ప్రతి గడపకు ఓ రాజ్యాంగం ఉంటుంది. కుటుంబ విలువలు, తరాల సంప్రదాయాలు, ఏటా చేయాల్సిన నోములు, ప్రత్యేక సందర్భాల్లో నిర్వహించవలసిన వ్రతాలు అన్నీ ఆ అలిఖిత రాజ్యాంగంలో భాగాలే. వాటి అమలు బాధ్యత ట్రస్టీ హోదాలో అమ్మదే. నిజానికి ఆ సెంటిమెంట్లను మూఢనమ్మకాల ఘాటున కట్టేలాం. తరచి చూస్తే దాదాపుగా అన్ని ఆరోగ్య సూత్రాలు నైతిక నియమాలే. నాన్ వెజ్ అలవాటును పరిమితం చేసుకోవాలని డాక్టర్లు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. వారానికి ఒక్కరోజు. అమ్మ మాట ప్రకారం అయితే శనివారం నాడు చికెను, మటన్లకి నో చెబితే జీర్ణ వ్యవస్థకు కొంత విశ్రాంతి ఇచ్చినట్టు ఉంటుంది. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ ఓ వ్యసనం స్థాయికి చేరిపోయింది. ముందుగా శుక్రవారాన్ని నో షాపింగ్ డేగా ప్రకటించుకుంటే ఆ అలవాటుకు కొంతమేర అడ్డుకట్టబడుతుంది. తీర్థయాత్రల పేరుతోనే కావచ్చు, కుటుంబ సభ్యులంతా కలిసి ఏడాదికోసారి తిరుపతికో యాదగిరిగుట్టకో వెళ్ళి రావడం మంచిదేగా. మన అమ్మే కాదు, ఏ తల్లి ఛాందసవాది కాదు.
కూతురు భవిష్యత్తు బాగుంటుందని అనిపిస్తే బంధువర్గాన్ని ఎదిరించైనా ఒంటరిగా విదేశాలకు పంపుతుంది. కొడుకు మెచ్చిన అమ్మాయి యోగ్యురాలనే నమ్మకం కుదిరితే కట్టుబాట్లను ఛేదించి మరి ప్రేమ వివాహానికి పచ్చజెండా ఊపుతుంది. ఎదురింటి ఎలిజబెత్ టీచర్ పంపే క్రిస్మస్ కేకును ఎంత ఇష్టంగా తింటుందో పక్కింటి ముంతాజ్ బేగం ఇచ్చే షీర్ కుర్మాను అంతే మక్కువతో రుచి చూస్తుంది. భోజనం వేళకు పిల్లల స్నేహితులు ఎవరొచ్చినా ఎంగిలి పడేదాకా వదిలిపెట్టదు. దేవుళ్లను సంప్రదాయాల్ని నమ్మడం నమ్మకపోవడం మీ వ్యక్తిగతం, కానీ బిడ్డగా అమ్మను నమ్మండి. అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి. కాస్త తలుపేసుకుని పాడుకో మమ్మీ, జనాలు దడుచుకుంటారు. మీ ఫ్రెండ్స్కు పని పాట లేదా? రోజు కాల్స్ చేస్తారు ఎందుకు? మీ పుట్టింటి రికార్డులు వేయొద్దు ప్లీజ్. మీరేమో కూని రాగాలు తీసుకోవచ్చు, ఫ్రెండ్స్తో తెల్లారే వరకు చాటింగ్ చేసుకోవచ్చు, చిన్నప్పటి సాహసాలని గ్లోరిఫై చేసి ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు. అమ్మ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇంత వెటకారమా? తన వైపు నుంచి ఒక్కసారి ఆలోచించండి. భర్త, పిల్లలే అమ్మ సర్వస్వం. అనుబంధాల చుట్టూ అందమైన ప్రపంచాన్ని నిర్మించుకొని చిన్న చిన్న ఆనందాలతో పొట్టి పొట్టి అభిరుచులతో హాయిగా బతికేస్తుందో అల్ప సంతోషి. ఆ కాస్త మనశ్శాంతిని కూడా లాగేసుకుంటారా? పొద్దున్నే ఎంఎస్ సుబ్బలక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతాన్ని వింటూ ఇంటి పనులు చేసుకోవటం తనకిష్టం కావచ్చు. ఊరంతా వినిపించేలా అంత వాల్యూమ్ ఎందుకు, చెవులు బాగానే పనిచేస్తున్నాయిగా అని గొణుక్కుంటూ ఆ చిన్నపాటి అనుభూతిని దూరం చేయకండి. ఏ శ్రావణంలోనో నలుగురు ముత్తైదులకు వాయినాలు ఇవ్వడానికి బయలుదేరుతుంటే నీలాగే ఎవరికి పని పాట ఉండదని అనుకుంటున్నావా? అసలే ఆఫీసులకు వెళ్ళే సమయం అంటూ మూర్ఖంగా అడ్డుకోకండి. సాయంత్రం పూట ఏ భక్తి ఛానల్లో చూస్తూ ఉంటే మ్యాచ్ వచ్చేస్తుంది అంటూ రిమోట్ను లాగేసుకోకండి. వెళ్ళక ఏ బాల్య స్నేహితురాలు ఇంటికో బయలుదేరితే ముఖ్యమైన కాల్స్ ఉన్నాయి మమ్మీ అంటూ ఆటోను బుక్ చేయడానికి విసుక్కోకండి. బట్టలు సర్దుతున్నప్పుడో, బీరువా ఖాళీ చేస్తున్నప్పుడో బయటపడిన కాలేజీ రోజుల నాటి ఫోటోల్ని ఉత్సాహంగా అమ్మ చూపించినప్పుడు చెత్త కామెంట్లతో చిన్నపుచ్చకండి. అమ్మా నాన్నలు చనిపోయినా, తోబుట్టువులు దూరమైనా, సంతూరితో సంబంధాలు దాదాపు తెగిపోయినా ప్రతి ఆడపిల్లలోనూ పుట్టింటి మమకారం ఇంగువ కట్టిన గుడ్డల ఇంకా మిగిలే ఉంటుంది. ఆ ఊరినో అక్కడి మనుషులనో లోకువ చేసి మాట్లాడకండి. పెదాలు నవ్వినట్టు నటించినా కళ్ళు నిజంగానే ఏడ్చేస్తాయి. అమ్మను ప్రేమించడం అంటే అభిరుచులు, అభిప్రాయాలు, జ్ఞాపకాలు, నమ్మకాలతో సహా ప్రేమించటం. చాలా కార్పొరేట్ సంస్థలు పిల్లల తల్లుల్ని తీసుకోవడానికి వెనకంజ వేస్తాయి. జీతభత్యాల విషయంలో బేరాలాడతాయి. నిజానికి మాతృత్వం తర్వాతే అమ్మ మనోబలం రెట్టింపు అవుతుంది. అమ్మను గనక నియమించుకుంటే ఓ సమర్థ నాయకురాల్ని పరివారంలోకి ఆహ్వానించినట్టే. బిడ్డని పెంచడం తెలిసిన వ్యక్తికి సంస్థని వృద్ధిలోకి తీసుకురావడము తెలిసే ఉంటుంది. లీడర్గా టీంలోని ప్రతి సభ్యుడు ఆమెకు బిడ్డతో సమానమే. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోగలదు, తనకేం కావాలో స్పష్టంగానూ చెప్పగలదు. పిల్లలకు బాక్సులు సర్దాలి, భర్తకు భోజనం వడ్డించాలి, తాను పనికి బయలుదేరాలి. అయినా సరే ఏ వేళకు జరిగిపోవలసిన పని ఆ వేళకు జరిగిపోతుంది. ఎక్కడ తేడా రాదు. మాతృత్వ బాధ్యత ఆమెకు కాలంతో పోటీగల శక్తినిస్తుంది. ఎంత గొప్ప వాక్యం అండి! మాతృత్వ బాధ్యత ఆమెకు కాలంతో పోటీ పడగల శక్తినిస్తుంది. బిడ్డకు గోరుముద్దలు తినిపించడానికైనా, జోలపాడి నిద్రపుచ్చడానికైనా భూదేవంత సహనం కావాలి. అమ్మతనంతో పాటే ఆ నైపుణ్యము ఆమె సొంతమవుతుంది. విధి నిర్వహణకు అది పనికొస్తుంది. బిడ్డ కడుపున పడగానే అమ్మ మనసులో 25 ఏళ్ల ప్రణాళిక సిద్ధమైపోతుంది. బడ్జెట్ పద్దులు తయారైపోతాయి. ప్లానింగ్ విషయంలో అమ్మ ప్లానింగ్ కమిషన్కి పాఠాలు చెప్పగలదు.
కొడుకు కూతురు మిఠాయి కోసమో పుస్తకం కోసమో వాదులాడుకున్నప్పుడు మంచి చెడులు బేరీజు వేసి న్యాయాన్యాయాలను సమీక్షించి సరి అయిన తీర్పు ఇవ్వటంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఫ్యామిలీ అమ్మే. ఎంత బాగుందండి ఆర్టికల్ కదా. చదువుతుంటే ఉద్వేగం వచ్చిందండి, కానీ ఆపుకున్నాను. ఈ వీడియోని ఇంకొకసారి వినండి, ఎంత బాగుంటుందో మీకు తెలుస్తుంది. మీరు తల్లులుగా ఓ పని చేయాలండి, తండ్రుల బాధ్యత కూడాను. అదేంటంటే టీనేజ్ పిల్లల్ని కూర్చోబెట్టి, బలవంతంగా అయినా కూర్చోబెట్టి, లేదు ఆశ పెట్టి ఇది చదివించండి, లేకపోతే చదివి వినిపించండి, లేదు నా వీడియోని వాళ్ళకు చూపెట్టండి. ఎందుకంటేనండి ఇప్పటి రోజున అమ్మతనం మసగబారుతున్నదండి. అమ్మ మమ్మీ అయిపోయింది, అమ్మ డమ్మీ అయిపోయింది, అమ్మని ఎవరూ పట్టించుకోవట్లేదు. రోజుకు ఒక్కసారి అయినా అమ్మతో నీకేం తెలియదు మమ్మీ, నీకేం తెలియదు మమ్మీ అంటున్నారు. అందువలన తప్పనిసరిగా ఈ వీడియోని కానీ ఈ ఆర్టికల్ కానీ మీ పిల్లలకి వినిపించండి. నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, ఒక మంచి కొటేషను నాకు గుర్తుకొస్తున్నది మీతో మాట్లాడుతుంటే. అదేంటంటే, భూమికి సూర్యుడు ఎంత అవసరమో జీవితానికి ప్రేమ అంత అవసరం అండి. ఆ ప్రేమకు ప్రతిరూపమే అమ్మ. ఇంకొక ముఖ్య విషయం అండి, ఇది అనుభవైక వైద్యం అయితేనే తప్ప అర్థం కాదు. ఎప్పుడొకప్పుడు అందరూ పోయినట్టుగా అమ్మ కూడా పోవాలిగా. అమ్మ పోయిన రోజు నిజంగానండి ప్రపంచం శూన్యంగా కనిపిస్తుంది. దాదాపు వారం 10 రోజుల వరకు నిద్ర పట్టదండి. అమ్మ లేదే అని అనిపిస్తుంది. ఇదొక ఎత్తు. ఇంకొక విషయం ఏంటంటేనంటే, జీవితాంతం అంటే పిల్లలుగా మనం బతికున్నంతకాలం ఎప్పుడో ఒకప్పుడు అమ్మ మీద చిరాకుబడి ఉంటాంగా, స్థాయికి మించి అరిచి ఉంటాంగా. కానీ అమ్మ ఎదురు తిరగలేదు కదా అని అనిపిస్తూ ఉంటుందండి. కాసేపే ఆ కోపాన్ని ప్రదర్శిస్తుంది నిశ్శబ్దం రూపంలో. మళ్ళీ దగ్గరకు వచ్చి మాతృత్వాన్ని చూపెట్టి తలని మురుతూ అమ్మలు ఆనందేనమ్మ అంటుందండి. ఇవన్నీ అమ్మ పోయిన తర్వాత జీవితాంతం మనల్ని వెంటాడుతూ ఉంటాయండి. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదని నాకెందుకో ఈ క్షణాన చెప్పాలనిపిస్తుందండి. ఎవరు బయటికి చెప్పరు. ఒక అపరాధ భావన జీవితాంతం తొలిచేస్తూ ఉంటుంది. అరే ఎంత కష్టపడిందమ్మా, ఎన్ని చేసింది మనకి. జ్వరంతో ఉన్నా కూడాను ఎవరికీ చెప్పకుండా మనకు వండి పెట్టింది కదా. అరే రే 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 ఎంత చేత్కరించుకున్నాను, ఎంత తెలివి తక్కువగా మాట్లాడాను, ఇంకా అమ్మ రాదు కదా అని అనిపిస్తుందండి. కానీ ఈ భావాన్ని ఇటు ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ వేరే వాళ్ళతో పంచుకోలేరండి. లోపలే మదన పడిపోతూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు. అందుకని నేను ఏమంటానంటే, తల్లిని తల్లిగానే చూద్దామండి, తల్లిని గౌరవిద్దామండి. ఎందుకంటే ఒక తరం ఇంకో తరాన్ని సృష్టించడానికి 30 ఏళ్ళు పడుతుందిగా. ఈ 30 ఏళ్లలో ప్రపంచం మారిపోతుంది కదా, సాంకేతికంగా కూడాను మారిపోతుంది కదా, విజ్ఞానపరంగానూ మారిపోతుంది కదా. మరి అటువంటప్పుడు అమ్మకి అవన్నీ తెలుసుకోవాలని ఎక్కడ ఉంటుందండి? అమ్మకి ఇల్లే సర్వస్వంగా, మీరే సర్వస్వంగా, భర్తే సర్వస్వంగా. మరి అటువంటప్పుడు కొత్త టెక్నాలజీ పోటీ ఎట్లా పడగలదు? అమ్మకు తెలిసినవి రెండు విషయాలండి. అవేంటంటే,
అద్భుతంగా వంట చేయటం, షరతులు పెట్టకుండా ప్రేమించటం అండి కదా. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి అమ్మని భూమండలం మీద ప్రవేశపెట్టేట. ఇదో కొటేషన్ అనుకోండి. ఏది ఏమైనా అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటే అలాగే మాట్లాడాలనిపిస్తుందండి. కాబట్టి తల్లులు, తండ్రులు, మీ పిల్లలకి ఏం తెలియదు. ఎంత తెలియదంటే, మీకేం తెలియదు మమ్మీ, మీకేం తెలియదు డాడీ అన్నంతగా తెలియదు. కాబట్టి ఈ ఆర్టికల్ని వెతికి పెట్టుకొని మరీ చదివి వినిపించండి. లేదు చెప్పానుగా, నా వీడియోని వినిపించండి. ఇదండి వీడియోలో సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఆడపిల్లలు మారతారండి, మగపిల్లలు మారతారండి. ఆడపిల్లలు వాళ్ళ మాతృత్వం వచ్చేదాకా ఉండక్కర్లేదు. ఇటువంటి మంచి మాటలు వాళ్ళ మెదళ్ళు దిగితే వాళ్ళల్లో అమ్మ వైపు ఉండవలసిన తీవ్రత కొంత కాకపోతే కొంతన తగ్గుతుందండి. కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత అండి ఇది. పిల్లలకి తప్పకుండా చెప్పాలి. సో బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి, లైక్ బటన్ ఉంటుంది నొక్కండి. కానీ కామెంట్ బాక్స్లో మటుకు మంచి మెసేజ్ని పెట్టండి. బాగుంది కిరణ్ గారు, మీతో మాట్లాడాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్ పోరూరి. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా PORURI అని నా ఇంటి పేరు వచ్చేస్తుంది. సో అదే నా యూట్యూబ్ ఛానల్ అండి. ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9491063089. నమస్కారం.